నేను మ్యాథ్స్ బీఈడీగా చేస్తూ ఆరోగ్యం బాగోక సంవత్సరం క్రితం వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసానండి. అయితే నేను నిత్యం బాబా గారిని ప్రార్థించడం అలవాటు. స్వామీజీ గురించి టీవీలో చూసిన తర్వాత మన కార్యక్రమానికి రావడం, ఈరోజు ధ్యానంలో కూర్చోవడం జరిగిందండి. అయితే ఈ చిన్న విషయం ఏంటంటే, ఈ సైంటిఫిక్గా ఆలోచిస్తే బయట ఈ ఊగడం ఇవి కొంతమంది జరుగుతుంటాయి, మనం చూస్తుంటాం. వీరభద్ర స్వామి జరిగినప్పుడు అది కూడా ఇవన్నీ ఏంటివి అంత నమ్మకం కాదు, ఏదో బలహీనత వల్ల హిస్టీరియా వల్ల జరుగుతారనేది సైంటిఫిక్గా మాకు ఆలోచన ఓ పక్కన ఉంటూ, ఇటు భక్తి రీత్యానేమో భక్తి మార్గం ఎక్కువడం వల్ల ఏమో వాటిని ఒప్పుకుంటూ అలా పడే మీమాంసలో ఉన్నవాడిని నేను. అయితే ఈరోజు నాకు జరిగింది ఏంటంటే, ఓ స్వామీజీ ఓంకారం చెప్పిన వెంటనే నాకు తెలియకుండా, నేను అక్కడే ఉన్నాను, నాకు తెలియకుండా మొత్తం బాడీ అంతా కూడా షివరింగ్లో మళ్ళీ ఎలాగంటే పూనకం వచ్చేటండి. ఆ పూనకం ఎప్పుడైతే విమర్శించడం అలవాటు నాకు, ఆ పూనకాన్ని మనసులో. అదే పూనకం ఈరోజు నువ్వు విమర్శిస్తున్నావు పెట్టా భక్తి మార్గంలో ఉంటూ అనిపించి మరి బాబా గారు నాకు కల్పించారో అది కల్పించారండి. తర్వాత చక్కని రంగుల వలయం వస్తూ అందులో ఒక జ్యోతి స్వరూపం, చిన్న జ్యోతి, అది కూడా పసుపు రంగు, ఎల్లో అండ్ రెడ్ కలర్తో కలిపి ఉన్న జ్యోతి. అలాగా అది ఎప్పుడు జరిగిందంటే, మన స్వామీజీ శిరసపై చేపెట్టినప్పుడు మొత్తం శిరసంతా మొత్తం బరువు అయిపోయి ఆ బరువులోంచి ఈ ఆ జ్యోతి రూపం అలా కనిపించిందండి. అయితే ఇన్నాళ్ళ నా భక్తికి, పూజకి, స్వామీజీకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఆయన ఏమిటి ఊగుడు అనుకున్నాడు. అది బావ విన్నాడు, ఏం చేశాడు, అదే ఊగుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ఇది మంచి అనుభవం బాబు. ఎందుకంటే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మరాదు, నమ్మే కాలం కూడా కాదు ఇది. ఓకే.